నమస్తే హెల్త్ జోన్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ కార్యక్రమంలో భాగంగా మనతో పాటు అపోలో కెడిల్ చీఫ్ డైటీషియన్ డాక్టర్ కిరణ్మయి గారు ఉన్నారు. మరి హెల్తీ హార్ట్కి సంబంధించి ఎటువంటి డైట్ తీసుకోవచ్చు, అసలు గుండె ఆరోగ్యంగా ఉండడానికి పర్టికులర్గా ఇవి ఆహార పదార్థాలు అని ఏమైనా ఉంటాయా, ఒకవేళ మనం డైట్కి సంబంధించి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోకపోతే హార్ట్కి ఎటువంటి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది, ఇత్యాది అంశాలు తెలుసుకోవడానికి మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నాయి, కిరణ్మయి గారితో మాట్లాడాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్ కాల్ చేయొచ్చు. ముందుగా డాక్టర్ని పరిచయం చేసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. చాలామంది గుండెకి సంబంధించి స్పెషల్ కేర్ అంటే మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గన్కి కూడా బ్లడ్ సప్లై చేసేది గుండె కాబట్టి అది చాలా హెల్తీగా ఉండాలి అని అందరు చెప్తూ ఉంటారు. మరి హార్ట్కి సంబంధించి స్పెషల్గా మనం వేరే డైట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అని అంటారా? అసలు ఎటువంటి డైట్ సజెస్ట్ చేస్తారు మీరైతే? సో హార్ట్ అనేది ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ ఇన్ ద ఎంటైర్ బాడీ. సో హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి 99% డైట్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్, వెరీ మేజర్ రోల్. ఎందుకంటే మీరు అన్నట్టు హార్ట్ ఈస్ ద మెయిన్ ఆర్గన్ విచ్ పంప్స్ బ్లడ్ టు డిఫరెంట్ ఆర్గన్స్ ఆఫ్ అవర్ బాడీ. ఇట్ హెల్ప్స్ ఇన్ బ్లడ్ సర్క్యులేషన్. ఇట్ ఈస్ ద మెయిన్ థింగ్ విచ్ ఈస్ సప్లయింగ్ బ్లడ్ టు వేరియస్ ఆర్గన్స్. సో ఆ ఫంక్షనింగ్ ఆఫ్ హార్ట్ అనేది మనం హెల్దీగా ఎలా పెట్టుకోవాలి అంటే విత్ హెల్దీ న్యూట్రిషన్ గైడ్ లైన్స్. So today I'm going to discuss about top 10 nutrition guidelines to maintain a healthy and a happy heart. But heart health functioning, if it is very good, what happens ante overall health anedi kuda improve avutundi. So first important nutrition guideline to maintain a healthy heart ante oka ఆరోగ్యమైన heart ni మనం maintain cheyadaniki first important guideline ఏంటంటే emphasize on wide variety of fruits and vegetables. So when I say wide variety of fruits and vegetables, fruits lo kuda manaku rakarakaalaina fruits untayi. In vegetables also we have so many types of vegetables, green leafy vegetables ani, roots and tubers ani, different categories lo we have fruits and vegetables. Especially for heart health entante go for iron rich fruits and iron rich vegetables. For example, all the red colored fruits are very rich in iron content. For example, pomegranate తీసుకోండి. Pomegranate is the best, one of the best fruit which has very good iron content. దానిమ్మ పండులో we have iron, vitamins, minerals and antioxidants. So pomegranate మనకు సీజన్లో అవైలబుల్ ఉన్నప్పుడు every day we have to take pomegranate or pomegranate juice without sugar. And like vegetables lo vachesi beetroot is very rich in iron content. Beetroot kante kuda iron content ekku unna vegetables ante mana dark green leafy vegetables. ఆకుకూరల్లో iron content ఎక్కువగా ఉంటుంది. iron తో పాటు even vitamin C is very high in leafy vegetables like spinach, పాలకూర, amaranth leaves, తోటకూర, మేతి leaves అంటే మెంతులు. ఇవన్నిట్లో ఏంటంటే the iron content is very high. ఐరన్ అని ఎందుకు స్పెసిఫై చేస్తున్నానంటే ఫర్ అవర్ హార్ట్ హెల్త్, వన్ ఆఫ్ ద మెయిన్ ఫంక్షనింగ్ ఆఫ్ హార్ట్ ఏంటంటే ఇట్ ఈస్ గోయింగ్ టు పంప్ బ్లడ్ టు డిఫరెంట్ ఆర్గన్స్ ఆఫ్ ద బాడీ. ఇట్ ఈవెన్ హెల్ప్స్ ఇన్ బ్లడ్ సర్క్యులేషన్. సో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే వీ రిక్వైర్ ఐరన్. ఐరన్ రిచ్ ఫుడ్స్ యాక్చువల్లీ హెల్ప్ ఇన్ ఇంప్రూవింగ్ అవర్ హెమోగ్లోబిన్ లెవెల్స్ inside our body. అంటే మనం కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చూసినట్టయితే హెమోగ్లోబిన్ లెవెల్స్ షుడ్ బీ ఇన్ ద నార్మల్ రేంజ్ 12 to 14 ఫార్ ఉమెన్. బట్ మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ ఆర్ అనెమిక్. దాంతోని వాళ్ళకు హార్ట్ డిసీజెస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ గైడ్ లైన్ ఏంటంటే ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు ఇంక్లూడ్ వైడ్ వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, స్పెషలీ ఐరన్ రిచ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ టు మెయింటైన్ అ హెల్దీ హార్ట్. ఓకే, హార్ట్కి సంబంధించి మనం బ్లాక్స్ కానీ లేకపోతే బ్లడ్ క్లాట్ అవ్వడం కానీ హార్ట్ సర్జరీస్ కానీ జరుగుతూ ఉంటాయి కదా, అసలు ఇవి ఆ సర్జరీస్ దాకా వెళ్లకుండా, బ్లాక్స్ అవ్వకుండా లేకపోతే బ్లడ్ క్లాట్ అవ్వకుండా మనం ఫుడ్ ద్వారా డైట్ మెయింటైన్ చేసుకుంటూ అలా అవ్వకుండా జాగ్రత్త పడొచ్చు అంటారా? ఎస్, డెఫినెట్లీ. ఇప్పుడు హార్ట్ బ్లాక్స్ని ప్రివెంట్ చేయడానికి అంటే దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్డియోవాస్కులర్ డిజీజెస్, సివిడి అంటారు. వన్ ఇస్ కొరోనరీ ఆర్టరీ డిజీజ్, వన్ ఇస్ coronary heart disease, one is atherosclerosis. ఇవన్నీ ఏంటంటే ఇట్స్ బ్లాకేజ్ ఆఫ్ హార్ట్ ఆర్ థికనింగ్ ఆఫ్ ఆర్టరీస్ ఆర్ క్యాపిలరీస్ విచ్ విల్ బ్లాక్ ద బ్లడ్ సప్లై. సో దాంతో ఏమవుతుందంటే ద ఫంక్షనింగ్ ఆఫ్ ద హార్ట్ సడన్లీ స్టాప్స్ లీడింగ్ టు హార్ట్ అటాక్స్. సో ఇలాంటివి మనం ప్రివెంట్ చేసుకోవడానికి డైట్ ప్లేస్ అ వెరీ వెరీ మేజర్ రోల్. ఇంకోటి ఏంటంటే ఎవ్రీ 6 monthsకి లిపిడ్ ప్రొఫైల్ అనేది చెక్ చేసుకోవాలి. లిపిడ్ ప్రొఫైల్లో వీ గెట్ ద
కంప్లీట్ కొలెస్ట్రాల్ పిక్చర్ అనమాట. లైక్ ద టోటల్ కొలెస్ట్రాల్ ఎంత ఉంది, what about the triglyceride levels, and there are two types of cholesterol. One is HDL and one is LDL. HDL ante high density lipoprotein, LDL ante low density lipoprotein. HDL is considered as a good cholesterol, LDL is considered as a bad cholesterol. VLDL అని కూడా ఉంటుంది, that is very low density lipoprotein, that is also considered as bad cholesterol. But దానికి ఒక రేషియో ఉంటుంది, HDL, LDL and VLDL. The values should be within the range. ఎప్పుడు కూడా HDL లెవెల్స్ ఎక్కువగా ఉండాలి, అంటే గుడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ షుడ్ బీ హై అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ LDL లెవెల్స్ షుడ్ బీ లెస్సర్ ఆర్ ఇన్ ద నార్మల్ రేంజ్. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఏంటంటే LDL కొలెస్ట్రాల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది, HDL తక్కువగా ఉంది, గుడ్ కొలెస్ట్రాల్ తక్కువ ఉంది. ప్లస్ ట్రైగ్లిసరైడ్స్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ ఆల్సో వెరీ హై. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ బ్యాడ్ డైటరీ హ్యాబిట్స్, అంటే ఫాల్టీ డైటరీ హ్యాబిట్స్ వల్ల ఇలా అవుతుంది. So to prevent such heart diseases, it is always best to maintain a heart healthy diet by following a low fat diet. ఇప్పుడు మనం డైరీ ప్రోడక్ట్స్ తీసుకుంటాం, డైరీ అంటే కంప్లీట్లీ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ లైక్ మిల్క్, బటర్, చీజ్, కర్డ్. సో వెన్ యూ ఆర్ చూసింగ్ డైరీ ప్రోడక్ట్స్, be a little more conscious and a little more cautious by taking low fat dairy products. అంటే మీగడ తీసేసిన పాలు, or you get low fat yogurts, low fat cream. సో ఫ్యాట్ తక్కువ ఉన్న ప్రోడక్ట్స్ తీసుకున్నట్టయితే మన బాడీలో ద బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఆల్సో విల్ కమ్ డౌన్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద సెకండ్ ఇంపార్టెంట్ న్యూట్రిషన్ గైడ్ లైన్ టు మెయింటైన్ అ హెల్దీ హార్ట్. అండ్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ అస్ సాచురేటెడ్ ఫ్యాట్ అండ్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. మనకు యానిమల్ ఫుడ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ మీట్, మటన్లో, ఆర్ పోక్ అంటే పిగ్ మీట్ ఆర్ బీఫ్, ఈ రెడ్ మీట్లో ఏంటంటే దెర్ ఇస్ హై ఫ్యాట్ కంటెంట్. అండ్ ఈవెన్ ఆర్గన్ మీట్స్, చాలామంది లివర్, కిడ్నీ, బ్రెయిన్ ఆర్గన్ మీట్స్ కూడా ఎక్కువగా తింటూ ఉంటారు. యాక్చువల్లీ చెప్పాలంటే యానిమల్ ఫుడ్ ఐటమ్స్లో, ఐ మీన్ యానిమల్ మీట్లో దెర్ ఇస్ హై సాచురేటెడ్ కంటెంట్. ఓకే, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇన్ ఎక్సెస్ ఇట్ ఈస్ హార్మ్ఫుల్ టు అ సర్టన్ intake. అంటే 10% of saturated fat from the diet is okay, but if it is exceeding 10%, it is very very dangerous for heart health. So ఎప్పుడు కూడా we can prefer something like lean meats. This is the third important nutrition guideline. Lean meat, for example skinless chicken or fish, also called as white meat or egg whites. ఇవి ఏంటంటే they keep our cholesterol levels in check, in control, and it will not even raise the bad cholesterol levels. Other red meat and processed meats or frozen meats in excess intake will definitely raise the cholesterol levels, leading to heart attacks or heart diseases. ఓకే, ఫుడ్లో 10 వెరైటీస్ ఏమైనా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా, ఇవి తీసుకుంటే హార్ట్కి చాలా మంచిదని? Yeah, first important guideline already cheppanu, to include iron rich fruits and vegetables. Second important guideline is to prevent all the highly fatty foods. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయిలీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఇలాంటివి అవాయిడ్ చేసి గో విత్ ద ఫ్రెష్లీ ప్రిపేర్డ్ హోమ్ కుక్డ్ మీల్స్. థర్డ్ ఇంపార్టెంట్ గైడ్ లైన్ ఏంటంటే ఐ జస్ట్ టోల్డ్ దట్ టు అవాయిడ్ సాచురేటెడ్ ఫ్యాట్స్ అండ్ గో విత్ మోస్ట్లీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే మన నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్ లైక్ డ్రై ఫ్రూట్స్, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాలి. అంటే ఆన్ అ రెగ్యులర్ బేసిస్ యూ హ్యావ్ టు ఇంక్లూడ్ దెమ్. Nuts and oil seeds, dry fruits lo entante we have essential fatty acids, we have vitamin E which is very good for heart health, and almonds are very excellent for heart health. Every day at least 6 to 8 soaked almonds, ante badam ni manam overnight soak chesi next day early morning తీసుకున్నట్టయితే that is very good for heart health. Fourth important guideline ఏంటంటే whole grains are they contain lot of fiber and they contain lot of nutrients which will protect your heart from diseases. Whole grains and millets are also very good for maintaining a healthy heart. Fifth important guideline ఏంటంటే organ meats ni avoid cheyali tinadam, like which contain high cholesterol levels. Red meat and organ meats and saturated fats should be avoided from the diet to maintain a healthy heart. Then sixth important nutrition guideline for to maintain a healthy heart ఏంటంటే healthy sources of protein should be included, like legumes, lentils, dals with green leafy vegetables, and healthy protein foods like low fat paneer
or soya paneer, also called as tofu, or skinless chicken, or fish, or egg whites. They're all healthy sources of protein which will actually keep the heart very healthy. Sixth important nutrition guideline ఏంటంటే we have to limit the oil content. Daily diet లో usually people use lot of oil every day. సో ఆయిల్ కంటెంట్ని మనం మినిమైజ్ చేయాలి అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ విచ్ టైప్ ఆఫ్ కుకింగ్ ఆయిల్ యు ఆర్ యూజింగ్. కొంతమంది కోకోనట్ ఆయిల్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. కోకోనట్ ఆయిల్ ఇస్ వెరీ హై ఇన్ సాచురేటెడ్ ఫ్యాట్. సో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ or virgin olive oil. So when you are shifting to different types of oils, monthly basis lo we have to keep changing. Combination of oils lo we get the best of everything. Ante each vegetable oil has a certain ratio of linoleic and linolenic acid. So mana body ki entante our human body requires all the essential fatty acids. So on a monthly basis we have to keep changing the vegetable oils. Okay, caller unnaru maatladam okkasari. Hello. హలో, మీ డౌట్ ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో చెప్పండి. మేడం నమస్తే మేడం. నమస్తే మేడం చెప్పండి. మేడం నాకు చెస్ట్ లో పెయిన్ వస్తుంది మేడం. నైట్ టైం వస్తుంది మేడం. ఊపిరి తీసుకున్నప్పుడు పెయిన్ వస్తుంది మేడం. సో బ్రీదింగ్ చేసేటప్పుడు ఓన్లీ నైట్ టైమ్ యు ఆర్ గెటింగ్ ద పెయిన్. అంటే మీరు స్లీపింగ్ పొజిషన్, ఓకే, స్లీపింగ్ మోడ్లో ఉన్నప్పుడు యు ఆర్ గెటింగ్ దట్ పెయిన్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే యూ షుడ్ గో అండ్ మీట్ కార్డియాలజిస్ట్ అండ్ హార్ట్ స్పెషలిస్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే ఎవ్రీ డే మార్నింగ్ యూ షుడ్ డూ సమ్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ హార్ట్ హెల్త్. అట్లీస్ట్ ఫర్ 10 to 15 minutes ఫ్రెష్ ఎయిర్లో కూర్చొని బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల హార్ట్ మజిల్స్ కాంట్రాక్ట్ అండ్ రిలాక్స్ అవుతాయి. సో దాంతో ఏమవుతుందంటే దట్ విల్ యాక్చువల్లీ ఇంప్రూవ్ ద బ్లడ్ సర్క్యులేషన్. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అవాయిడ్ ఆల్కహాల్ ఫ్రమ్ యువర్ డైట్. ఒకవేళ మీరు తీసుకున్నట్టయితే ఆల్కహాలే కాకుండా ఎనీ టైప్ ఆఫ్ ఏరేటెడ్ బెవరేజెస్ అంటే కూల్ డ్రింక్స్, షుగరీ డ్రింక్స్, ఎనీథింగ్ విచ్ హ్యాస్ ఎక్సెస్ ఆఫ్ షుగర్స్ షుడ్ బి అవాయిడెడ్ ఫ్రమ్ ద డైట్. గుండెకి సంబంధించి తెలుసో తెలియకో కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. అంటే కొన్ని ఆహార పదార్థాలు ఎక్సెస్గా తీసుకుంటూ ఉంటాం. అవి హార్ట్కి మంచిది కాదు అని చెప్తూ ఉంటారు కదా, అవేంటి? డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అంటే ఎక్కువగా ఆయిల్లో డీప్ ఫ్రైడ్ కబాబ్స్ ఆర్ బిర్యానీస్ ఆర్ డీప్ ఫ్రైడ్ ఆయిలీ ఫుడ్స్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్. వెజిటేబుల్స్ కూడా చాలామంది డీప్ ఫ్రైడ్ వెజిటేబుల్స్ తింటూ ఉంటారు, డీప్ ఫ్రైడ్ నాన్ వెజ్ ఐటమ్స్. సో దీంతో ఏమవుతుందంటే ఇట్ ఈస్ గోయింగ్ టు యాక్ట్ లైక్ అ బర్డన్ టు ద హార్ట్. నేను చెప్పినట్టు దట్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, ద బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ విల్ షూట్ అప్. దాంతోని the capillaries or the arteries which are supplying blood to the heart will get blocked. Ante thickened అయిపోతాయి. They become very narrow and thick, which will block the blood supply to the heart. So dantoni they are either having coronary artery disease or they are having sudden heart attacks, or even high salt intake valla kuda it is leading to hypertension, high blood pressure, which is leading to brain stroke, bleeding of the brain. అంటే అక్కడ ఉన్న నర్వ్ సెల్స్ రప్చర్ అయిపోయి ఇట్ ఈస్ లీడింగ్ టు బ్లీడింగ్ ఆఫ్ ద బ్రెయిన్, విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ as బ్రెయిన్ స్ట్రోక్, విచ్ ఇస్ వెరీ హార్మ్ఫుల్. సో ఇలాంటివి ప్రివెంట్ చేసుకోవాలి అంటే సింపుల్ థింగ్, అవాయిడ్ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ ఇన్ యువర్ డైట్. All your junk foods like samosas, bhajis, puri, vada, all these deep fried items, I'm not telling you to completely avoid, at least minimize the intake. మీరు వీక్లీ వన్స్ తీసుకోవడం కంటే మంత్లీ వన్స్ తీసుకోండి. మినిమైజ్ ద ఇంటేక్, రెడ్యూస్ ద ఇంటేక్ స్లోలీ. సో దట్ వే ఎక్సెస్ ఆయిల్ ఇంటేక్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్ విల్ లీడ్ టు హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో, మీ డౌట్ ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. మేడం మా మదర్ సైడ్ హార్ట్ ఫెయిల్. ఇప్పుడు డైట్ ఏమి వాడదామా? ఓకే, నేను చెప్పినట్టు డైట్లో ఇంక్లూడ్ హై ప్రోటీన్ ఫుడ్స్ విత్ లెస్ ఫ్యాట్స్, అవాయిడ్ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, యూజ్ లో ఫ్యాట్ డైరీ ప్రోడక్ట్స్. డైరీ ప్రోడక్ట్స్ అంటే లో ఫ్యాట్ మిల్క్ ప్రోడక్ట్స్. అండ్ వాటర్ ఇంటేక్ షుడ్ బి వెరీ గుడ్. ఇంక్లూడ్ అ గుడ్ వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇన్ యువర్ డైట్.
జనరల్గా ఏజ్ ప్రకారంగా కూడా హార్ట్కి సంబంధించి మనం ఫుడ్ ఐటమ్స్ మార్చాల్సిన అవసరం ఉంటుందా? ఇప్పుడు మీరు ఆయిల్కి సంబంధించి ఎవ్రీ మంత్ చేంజ్ చేస్తూ ఉండాలని చెప్పారు కదా, అలాగే ఏజ్ పరంగా అంటే ఒక 10 బిలో ఒకలాగా 50 తర్వాత ఒకలాగా అలా అంటూ ఏమైనా ఉంటుందా డైట్కి సంబంధించి? సో సి అట్ అ వెరీ యంగ్ ఏజ్ ఆఫ్ 10 years ఏంటంటే దట్ ఈస్ అ గ్రోయింగ్ అండ్ డెవలప్మెంట్ ఏజ్. సో అప్పుడు ద హార్ట్ ఆల్సో కీప్స్ గ్రోయింగ్ ఇన్ అ నైస్ వే. అంటే వీ హ్యావ్ టు మెయింటైన్ అ హెల్దీ హార్ట్. సో టు మెయింటైన్ అ హెల్దీ హార్ట్ ఏంటంటే చిన్న పిల్లల్లో కూడా వీఆర్ సీయింగ్ యాంగ్జైటీ ఇష్యూస్, పానిక్ అటాక్స్. దే ఆర్ బికమింగ్ వెరీ మూడీ, ఫస్సీ బికాస్ ఆఫ్ దిస్ కోవిడ్ టైమ్ అండ్ ఆల్ దట్. సో for them also heart should be very healthy. So heart should be healthy ante chinna age nunche you should include good amount of fruits, vegetables, dry fruits, low fat dairy products. Valaku anni alvaat cheyali pillalaku. It should be an overall balanced diet to maintain a healthy heart. Whereas once a person reaches 30 years of age, okkasari 30 years okaru reach ayyarante they are climbing down the mountain. Ante slowly the body metabolism is coming down. But with diet, exercise and an overall lifestyle modification, we can keep a very healthy and a happy heart, right? So at least every day 500 grams of fruits, 500 grams of vegetables they should start including from 30 years of age. And 40-45 years vachinappudu women they reach the menopausal age. So slowly their hormonal imbalance kuda avutundi, estrogen levels will keep coming down, they'll have other issues. It is not just heart issues, they might have osteoporosis ante bone ki sambandhinchina disease adi, it's a bone deformity. Slowly they start the bone density keeps decreasing. So appudu along with calcium they require vitamin D supplementation as well. So various health issues also come. It is not just the heart issue. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల్లో ఓవర్ వెయిట్ ఉన్న పిల్లలు, ఇఫ్ ఓవర్ వెయిట్ ఇస్ నాట్ కరెక్టెడ్ ఇట్ మైట్ లీడ్ టు హార్ట్ అటాక్స్ ఆర్ ఒబేసిటీ ఆర్ టైప్ 1 డయాబెటీస్ విత్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అట్ అ వెరీ యంగర్ ఏజ్. సో దీస్ ఆర్ ఆల్ కోమార్బిడ్ కండిషన్. ఒక్క కండిషన్తోని ఎవరు రారు, దే హ్యావ్ వేరియస్ హెల్త్ ఇష్యూస్. సో ఫస్ట్ కరెక్ట్ యువర్ హెల్త్ ఇష్యూ. స్లైట్లీ ఓవర్ వెయిట్ ఉన్నప్పుడే యూ హ్యావ్ టు కరెక్ట్ యువర్ వెయిట్ బై ఫాలోయింగ్ అ గుడ్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ ప్లాన్. We have so many fancy gyms, so many fancy restaurants, so many hospitals providing good diet. It all depends on your mind. Mana mind and body manam healthy ga pettukunnataithe definitely our heart health will also be in a stable and in a flexible manner. Okay, next caller unnaru. Hello. మేడం నమస్తే. నమస్తే అండి, చెప్పండి మీ డౌట్ ఏంటి? మేడం నా ప్రాబ్లం ఏంటంటే నాకు కొలెస్ట్రాల్ లెవెల్ 450 ఉంది. నేను కార్డియాలజిస్ట్ దగ్గరికి లిపిడ్ ప్రొఫైల్ చేయించాను. ఇది వంశపారంగా వస్తుందని చెప్తాను. దీనివల్ల నాకు ఎలాంటి సమస్య ఎదురవుతుంది? సి కొలెస్ట్రాల్ లెవెల్స్ హై ఉన్నాయి అంటున్నారు, అంటే ఎల్డిఎల్ లెవెల్స్ హై ఉన్నాయా, హెచ్డిఎల్ లెవెల్స్ హై ఉన్నాయా అనేది దట్ క్లారిటీ ఐ నీడ్ టు నో. ఒకవేళ ఎల్డిఎల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి అన్నట్టయితే దెన్ you should follow a low fat and a low calorie diet. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఎవ్రీ 6 monthsకి ఒకసారి లిపిడ్ ప్రొఫైల్ చెక్ చేయించుకోవాలి అని అంటూ ఉన్నారు కదా, ఎందుకంటారు? ఒకవేళ అది ఎక్కువ తక్కువ అవుతే హార్ట్కి ఏ విధంగా డ్యామేజ్ చేస్తుంది? సో డెఫినెట్లీ ఇప్పుడు ఎవ్రీ 6 monthsకి మనం రెగ్యులర్లీ లిపిడ్ ప్రొఫైల్ చెక్ చేసుకుంటే వీల్ గెట్ టు నో ఆర్ ట్రైగ్లిసరైడ్ లెవెల్స్, ఆర్ ఎల్డిఎల్ లెవెల్స్, హెచ్డిఎల్ లెవెల్స్ and overall total cholesterol levels kuda, the serum plasma cholesterol levels. So these are very important. Suppose cholesterol levels high unte we can actually change our diet plan and make an overall lifestyle modification. So dantoni cholesterol levels control lo vachestayi. If cholesterol levels are not controlled, it will trigger to heart diseases. Ante coronary arteries block అయిపోవడము, లేదంటే blood supply will be blocked to heart and other organs, or hypertension might occur leading to bleeding of the brain. So there are many complications which occur if cholesterol levels are not controlled. So andukani lipid profile once in 6 months it is mandatory for everyone to get it checked. Okay madam, next caller unnaru. Hello. Hello. హలో చెప్పండమ్మా మీ డౌట్ ఏంటి? మేడం యాక్చువల్లీ నా పేరు నాగలక్ష్మి మేడం, నేను గుంటూరు నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి. నాకు సివియర్ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉంది మేడం. దానివల్ల ఏమవుతుందంటే కొన్నిసార్లు సడన్ గా కాళ్ళు చేతులు తిమ్మిపోవడం, ఏదో ఒక యాంగ్జైటీలా ఫీల్ అయ్యి అంటే లైక్ పెరాలసిస్ వస్తుందేమో అని చెప్పేసి అన్నట్టుగా ఫీల్ అయిపోయి యాంగ్జైటీ వచ్చేసి
చాలా డిఫరెంట్ గా ఆ టైంలో వచ్చేస్తుంది మా అమ్మ లాగా. అయితే నాకు ఒక చిన్న డౌట్ మేడం, అట్లా బీపీ షుగర్ ఏం లేకుండా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? నా ఏజ్ 32. ఇప్పుడు మీకున్న కండిషన్కి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ 0.0111%. సో డోంట్ వరీ అబౌట్ హార్ట్ అటాక్స్. ఫస్ట్ ఏంటంటే మీ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. ఎవ్రీ డే 30 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ యువర్ ఓవరాల్ డైట్ ప్యాటర్న్ షుడ్ చేంజ్. Include fruits and vegetables in your diet. Drink plenty of water. Include good quality protein in your diet. సో ఇలా సింపుల్ చేంజెస్ చేసుకోవడం వల్ల యూ కెన్ కీప్ యువర్ హార్ట్ హెల్దీ. మీకు గ్యాస్ట్రైటిస్ ఉంది అన్నారు, గ్యాస్ట్రైటిసా ఆర్ ఇస్ ఇట్ gastroenteritis? If it is gastroenteritis, it is different. Gastritis ante then you should avoid spicy food, avoid highly spicy food, anything which is deep fried, lot of masala, spices, ivanni avoid chesi prefer soft solid diet. Ante something like khichdi, godum ravato upma cheyadamu, or upma with very less oil, or oats. Something soft and easily digestible foods are recommended for gastritis. ఓకే మేడం, ఫైనల్గా హార్ట్కి సంబంధించి ఎటువంటి డైట్ ప్లానరీ ఉండాలి? అలాగే ఫ్యూచర్లో చాలామందికి చూస్తూ ఉంటాం హెరిడిటరీ పరంగా హార్ట్కి సంబంధించి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అంటే వాళ్ళ పేరెంట్స్కున్నా అంతకుముందు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్కున్నా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు పర్టికులర్గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే హార్ట్కి సంబంధించి ప్రాబ్లమ్స్ త్వరగా రాకుండా ఉంటాయి అట్లీస్ట్? సో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ జెనెటిక్ హిస్టరీ, మెడికల్ హిస్టరీ, ఫ్యామిలీ హిస్టరీ. ఫ్యామిలీ పరంగా కూడా హై బ్లడ్ ప్రెషర్ ఉంటే వాళ్ళకు రావడము, and because of high blood pressure, overweight, obesity, then heart diseases, they're all interrelated. So family history unna kuda, the best part is you can make a complete lifestyle modification. Ante it is a multidisciplinary approach with good physical activity, good diet plan, and keeping your mind stress free. All these three are very important to maintain a heart healthy lifestyle. Okay madam, చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా హార్ట్కి సంబంధించి పర్టికులర్గా ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది, బ్లడ్ క్లాట్ అవ్వకుండా బ్లడ్ పల్చగా ఉంటే సరిపోతుంది అని చెప్పేసి చాలామంది రకరకాలుగా ఓన్ రెమెడీస్ చేసుకుంటూ ఉంటారు. ఎల్లిపాయలు తీసుకోవడం, ఇలా రకరకాలుగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అలా చేసుకోవచ్చా? Exercise should be balanced with diet. Ante the energy expenditure should be equal to the energy intake. చాలా మంది ఏంటంటే excess of workouts చేస్తూ ఉన్నారు. Nowadays what I see is excessive workouts but the diet pattern is zero. So there is an imbalance in it. There is no balance. So there should be a balanced diet with exercise. కొంతమంది ఏంటంటే అసలు ఎక్సర్సైజ్ ఇస్ జీరో అండ్ ద డయట్ ఇస్ ఎక్సలెంట్. సో దేర్ ఆల్సో దెర్ ఇస్ అన్ ఇంబ్యాలెన్స్. సో డయట్ అండ్ ఎక్సర్సైజ్ బోత్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. 70% ఇట్ ఇస్ డయట్, 30% ఇట్ ఇస్ ఎక్సర్సైజ్ ఆర్ ఫిజికల్ యాక్టివిటీ. సో విగరస్గా వర్కౌట్స్ చేసి ఇఫ్ ద డైట్లో ప్రోటీన్ ఇంటేక్ తక్కువ ఉన్నా కూడా ఇట్ మైట్ లీడ్ టు సడన్ హార్ట్ అటాక్స్. వీఆర్ సీయింగ్ యంగ్ మోడల్స్ అండ్ యాక్టర్స్ జస్ట్ డైయింగ్ ఆఫ్ హార్ట్ అటాక్స్ ఇన్ స్లీప్ బికాస్ ఆఫ్ జీరో స్లీప్ ప్యాటర్న్ or disturbances in the sleep pattern, or it is because of faulty dietary habits and excessive workouts. So whenever there is an imbalance, it will lead to heart attacks. So imbalance lekunda balanced diet with good decent physical activity and a good lifestyle modification will lead to a healthy heart. Okay madam, healthy heart ki sambandhinchi diet ki sambandhinchi chaala vishayalu maaku teliyajesaru. Thank you so much. Thank you. ఇక ఇది ఇవాల్టి హెల్త్ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.